హలో ఫ్రెండ్స్, ఆడపిల్లలు మమ్మీకి ఎంతో హెల్ప్ చేస్తారు. ఈరోజు నా పాప నాకు హెల్ప్ చేసింది. కొంచెం చిన్న చిన్న పనులు నేర్చుకుంటా మమ్మీ అనేసి స్టార్ట్ చేసింది. నాకైతే గిన్నెలన్నీ సర్దేసింది, టబ్లో ఉన్న గిన్నెలన్నీ. సో ఆడపిల్ల పెరుగుతూ ఉంటుంటే టెన్షన్ అవుతూ ఉంటుంది అందరికీ, అది సహజము. కానీ మమ్మీకి అయితే చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు ఆడపిల్లలందరూ. ఆ అబ్బాయి వాళ్ళు పెరుగుతూ ఉంటే ఫాదర్కి హెల్ప్ఫుల్గా ఉంటారు అనేసి అనుకుంటారు. సో అదేవిధంగా ఆడపిల్లలు పెరుగుతూ ఉంటే మదర్కి హెల్ప్ఫుల్గా ఉంటారు. ఈరోజు నా పాప హెల్ప్ చేసింది. సో మమ్మీ నాకు స్నాక్స్ చెయ్యి, ఈ టైంలో నీకు నేను హెల్ప్ చేస్తా, టైం సేవ్ అవుతుంది అని చెప్పింది. సో చాలా హ్యాపీగా ఉంది. చాలా బాగా సర్దేసింది, చాలా ఓపికతో చేసింది. ఐఎమ్ హ్యాపీ. థ్యాంక్ యూ బేటా, థ్యాంక్ యూ వెరీ మచ్. అన్నీ సర్దేసింది. నేను చక్కగా కొంచెం కొంచెం మాట్లాడుతూ చిల్ అవుతూ ఎంజాయ్ చేస్తూ సర్దింది. ఎక్కడెక్కడ ఏం పెట్టాలి మమ్మీ, ఇలానా ఇలా సో అండ్ సో అనేసి మాట్లాడుతూ సర్దేసింది. శాన్వి నాని, థ్యాంక్ యూ వెరీ మచ్ నాని. మంచిగా చదువుకొని మంచి మార్క్స్ రావాలి నీకు, ఫైటింగ్ చేయకుండా గుడ్ హ్యాబిట్స్ ఉండాలని కోరుకుంటున్నా. నాన్నగాని కోసం నేను భక్షాలు ప్రిపరేషన్ చేసిన. సో ఆమెకి ఇప్పుడు స్నాక్స్ టైం. సో నేను ఈలోపు ఆమెకి భక్షాలు ట్రై చేసిన. తనకి ఫేవరెట్ డిష్, మా అందరికీ కూడా చాలా ఫేవరెట్ డిష్. భక్షాలని ఉగాది టైంలో ఎక్కువ చేసుకుంటూ ఉంటారు. సో అప్పుడప్పుడు మా ఇంట్లో చాలా ఇష్టపడతారు కాబట్టి నేను ఏ టైం అనుకోకుండా ఏదైనా టైంలో ఇచ్చేస్తాను. చూడండి, తనకి నెయ్యి వేడి వేడి భక్షాలు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసింది. ఈవినింగ్ టైంలో తన కోసం ఒక 2 చేసి ఇచ్చాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.